ఇప్పుడు మనము తెలంగాణలో హెల్త్ డిపార్ట్మెంట్లో వచ్చిన మరొక కాంట్రాక్ట్ జాబ్లకు సంబంధించిన నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. దానికంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఈ పొజిషన్స్ ఏంటి అంటే మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అండి. ఈ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ తెలంగాణలో 2 డిస్టిక్లలో వేకెన్సీస్ ఉన్నాయి. ఒకటి సిద్దిపేట అండ్ రెండోది మంచిర్యాల్. దీనికి లాస్ట్ డేట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. 24 జనవరి 2024 లాస్ట్ డేట్. అంటే ఇవాళ 23 అండి, రేపు 24. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కూడా జస్ట్ 1-2 డే, చాలా తక్కువ టైం ఇస్తారు. ఆ టైంలోపే దీన్ని క్లోజ్ చేసేస్తారు. జస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఒక 2-3 డేస్ మాత్రమే వీటికి టైం అనేది ఉంటుంది. ఆ టైం గ్యాప్లోనే మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనము నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. పత్రికా ప్రకటన అండ్ ఈ పత్రికా ప్రకటనకు సంబంధించిన రెఫరెన్స్ నెంబర్ ఇదండి. ఇక్కడ చూద్దాం, ఒకసారి చూడండి. కమిషనర్ వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ, హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం వారి ఆదేశానుసారం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి సిద్దిపేట పరిధిలోని పల్లె దవాఖానాల్లో పనిచేయడానికి క్రింద తెలిపిన పోస్టులకు కాంట్రాక్టు ప్రాతిపదికన అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరడమైనది. సో చూడండి, ఇక్కడ సిద్దిపేట డిస్టిక్లో ఉన్న పల్లె దవాఖానాలలో పిహెచ్సి, పల్లె దవాఖానా అంటే పిహెచ్సి అండి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్. ఇక్కడ పనిచేయడానికి కాంట్రాక్టు ప్రాతిపదికన క్రింద ఇచ్చిన పోస్టుల నుంచి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరడం అయినది అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇప్పుడు మనకు ఇక్కడ ఏ పొజిషన్కు సంబంధించిన వేకెన్సీ ఉంది అనేది ఒకసారి ఒక లుక్ వేసేద్దాం. అండ్ దీనికి గడువు తేదీ ఏంటి అంటే లాస్ట్ డేట్ వచ్చేసి 24 జనవరి 2024, అంటే జనవరి 2024 ఒకటే రోజు టైం ఉంటుందండి. ఈ ఒక్క రోజులో మీరు మీ నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొని అప్లై చేయవలసి ఉంటుంది. 24 జనవరి 2024 సాయంత్రం 5 గంటలలోపు మీరు డైరెక్ట్గా జిల్లా ఆరోగ్య శాఖ అధికారి సిద్దిపేట నందు సమర్పించవచ్చు. నెక్స్ట్ ఖాళీల విషయానికి వస్తే నియమించబడే పోస్ట్ వచ్చేసి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్, ఎంహెచ్పి అంటే ఎంఎల్హెచ్పి అంటే మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అండి. టోటల్ వేకెన్సీల సంఖ్య 5 ఉన్నాయి. ఇందులో ఓసీకి 1, బీసీఈకి 1, బీసీడీకి 1 అండ్ ఓసీ ఉమెన్లో 2. సో నెక్స్ట్ ఇక్కడ మీరు అర్హతలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు. ఈ వెబ్సైట్ ద్వారా మీరు లాగిన్ అయిపోయి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మరియు అంతేకాకుండా దీనికి సంబంధించిన పర్టికులర్ అప్లికేషన్ ఫామ్ని కూడా డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వెబ్సైట్ని మీరు సందర్శించండి. నెక్స్ట్ ఫ్రెండ్స్ చూడండి, నేను మంచిర్యాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా వీడియో చేశాను. దాని యొక్క లింక్ అనేది ఐ కార్డ్లో ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు సిద్దిపేటకు సంబంధించిన మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్కు సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ గైడ్ లైన్స్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. Guidelines for recruitment of mid-level health providers on contract basis. Applications shall be invited by the respective district selection committee hereby district collectors. Selection shall be made done as per the following priority. సో ఇక్కడ ఫాలోయింగ్ priority ఏంటి అనేది మెన్షన్ చేస్తున్నారు. ఒకసారి లుక్ చేసేద్దాం. MLHP posts of sub centers that are located in municipal areas should be filled with MBBS BAMS doctors only with ప్రిఫరెన్సెస్ బీయింగ్ గివెన్ ఇన్ ఎంబీబీఎస్ డాక్టర్స్. మంచిర్యాల్ మున్సిపాలిటీ కింద ఉన్న హెచ్డబ్ల్యూసి అంటే పిహెచ్సిస్ ఉంటాయి విలేజ్ లెవెల్లో అయితే, దానిపైన హెచ్డబ్ల్యూసి అని ఉంటాయి. సో ఈ కేటగిరీలో పిహెచ్సి కింద ఏవైనా పొజిషన్స్ ఖాళీగా ఉంటే ఆ పొజిషన్స్ ఫిల్ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆల్రెడీ మన ఛానల్లో మంచిర్యాలకు సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన వీడియో ఉందండి. దాంట్లో ఉన్న కండిషన్స్, ఆ నోటిఫికేషన్స్కు ఉన్న కండిషన్స్, టర్మ్స్ ఏ విధంగా ఉంటాయో ఆల్మోస్ట్ అదే విధంగా ఉంటాయి. సో ఇక్కడ మనము మళ్ళీ కిందికి వెళ్తే ఏం కనిపిస్తుందో చూద్దాం. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్, వయసుకు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. తర్వాత ఈ పోస్టులకు రెమ్యునరేషన్ అనేది ఎంబీబీఎస్ డాక్టర్స్కి 40,000 రూపాయలు పర్ మంత్ ఉంటుంది. అదేవిధంగా బీఏఎంఎస్ డాక్టర్స్కి కూడా 40,000 రూపాయలు పర్ మంత్ ఉంటుంది. అదే స్టాఫ్ నర్స్కి అయితే మాత్రము 29,900 రూపాయలు పర్ మంత్ శాలరీ ఉంటుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక సేమ్ మంచిర్యాల్లో ఏ విధంగా ఉంటుందో మెడికల్ ఆఫీసర్కు సేమ్ ఇక్కడ కూడా ఎంబీబీఎస్ డిగ్రీ అనేది ఉండాలి. మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేద అయితే బీఏఎంఎస్ డిగ్రీ ఉండాలి. స్టాఫ్ నర్స్ అయితే బీఎస్సీ నర్సింగ్ ఉండాలి.
అండ్ నెక్స్ట్ లాస్ట్కు స్టాఫ్ నర్స్ నెక్స్ట్ పొజిషన్ ఇక్కడ ఏమి ఇచ్చారు, స్టాఫ్ నర్స్ విత్ బీఎస్సీ నర్సింగ్ హూ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ద అకాడమిక్ ఇయర్ ఆఫ్ 2020 ఆన్వర్డ్స్. ఇది ఒక స్టాఫ్ నర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీనికి బీఎస్సీ నర్సింగ్ ఉండాలి. అదేవిధంగా ఇంకో పొజిషన్ ఇచ్చారు, స్టాఫ్ నర్స్ విత్ బీఎస్సీ నర్సింగ్ హూ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ బిఫోర్ ద అకాడమిక్ ఇయర్ 2020. సో 2020 అకాడమిక్ ఇయర్ నుంచి క్వాలిఫై అయిన వాళ్ళకు ఒక పొజిషను, అదేవిధంగా బిఫోర్ 2020కి క్వాలిఫై అయిన వాళ్ళకు ఒక పొజిషన్. ఈ విధంగా 2 పొజిషన్స్ ఇచ్చారు. ఆ తర్వాత స్టాఫ్ నర్స్ జిఎన్ఎంకు సంబంధించి జిఎన్ఎం క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు మళ్ళొక పొజిషన్ ఇచ్చారు. ఈ విధంగా ఎంబీబీఎస్ డాక్టర్సు, ఆయుర్వేద డాక్టర్సు అండ్ స్టాఫ్ నర్స్కు సంబంధించిన సెలక్షన్ అనేది ఈ నోటిఫికేషన్ ద్వారా జరుగుతుంది. తర్వాత మిగతా కండిషన్స్ అన్నీ కూడా ఆ విధంగా ఉంటాయి. సో ఇక్కడ ఇంపార్టెంట్ టైమ్ లైన్స్ అండ్ డేట్స్ చూసుకుంటే ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ అనేది 20 జనవరి 2024. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ అంటే చివరి తేదీ 24/1/2024. అంటే చూడండి ఇక్కడ 20వ తారీఖు సాయంత్రం వరకు నోటిఫికేషన్ రిలీజ్ అయితే 24 సాయంత్రం వరకు నోటిఫికేషన్ క్లోజింగ్ డేట్ అనేది డిక్లేర్ చేశారు. అంటే కేవలం 4 రోజులు మాత్రమే ఇక్కడ టైం ఇచ్చారు. కాబట్టి ఈ నోటిఫికేషన్స్ను ఎంత తొందరగా రిలీజ్ చేసి ఎంత తొందరగా క్లోజ్ చేస్తారో మీరే చూడండి. అండ్ స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్ అనేది 25 జనవరి నుంచి 26 జనవరి 2024 లోపల క్లోజ్ చేస్తారు. అండ్ డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది 27 జనవరి 2024 మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆబ్జెక్షన్స్ అండ్ రిప్లై టు క్యాండిడేట్స్ అనేది అంటే ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే కనుక తెలపాల్సిన లాస్ట్ డేటు 29 జనవరి 2021. అండ్ డిస్ప్లే ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ టోటల్గా 30 జనవరి 2024 కల్లా కంప్లీట్గా డిస్ప్లే చేసేస్తారు. అండ్ నెక్స్ట్ సెలెక్టెడ్ ఎంబీబీఎస్ స్టాఫ్ నర్స్కి అయితే కనుక ఒక 2 వీక్స్ అనేది ఇండక్షన్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. అదేవిధంగా బీఏ ఎంఎస్ క్యాండిడేట్స్కి అయితే బ్రిడ్జ్ కోర్స్ ప్రోగ్రామ్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కూడా వాళ్ళకు కూడా ఒక ట్రైనింగ్ పర్పస్ ఒక ట్రైనింగ్ లాగా ఒక క్లాసెస్ అనేటివి ఉంటాయి. ఆఫ్టర్ సెలెక్షన్ ప్రాసెస్ ఈజ్ కంప్లీటెడ్ పోస్టింగ్స్ విల్ బీ ఇష్యూడ్ టు ద ఐడెంటిఫైడ్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ యాజ్ పర్ ద మెరిట్ కమ్ ఆప్షన్స్. సో ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడైతే పోస్ట్ ఖాళీ ఉంటాయో ఏ ప్రైమరీ హెల్త్ సెంటర్కు పంపించాలో వాళ్ళు డిసైడ్ చేసి పంపించేసేస్తారు. నెక్స్ట్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అంటే దీనికి సంబంధించిన సిద్దిపేటకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. దాని యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ద్వారా అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు సిద్దిపేట హెల్త్ ఆఫీసర్కి పంపించవలసి ఉంటుంది. దీన్ని పర్సన్ టు పర్సన్ హ్యాండ్ బై హ్యాండ్ కూడా ఇవ్వవచ్చు, లేదంటే రిజిస్టర్ పోస్ట్ కూడా చేయవచ్చు. అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ అంటే ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ చెక్ లిస్ట్ లాగా ఇచ్చారు. అది ఏంటో ఒకసారి చూద్దాం. సో చెక్ లిస్ట్లో మనకు ఆల్రెడీ మంచిర్యాలలో ఏ విధంగా డిస్కస్ చేసుకున్నామో అదేవిధంగా ఇక్కడ కూడా ఎస్ఎస్సి సర్టిఫికేటు, ఇంటర్మీడియట్ సర్టిఫికేటు, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్స్, మార్క్స్ మెమోస్ ఆఫ్ ఆల్ ఇయర్స్ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్స్ అండ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆఫ్ టీఎస్ మెడికల్ కౌన్సిల్ అండ్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేటు అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే వాళ్ళకి సంబంధించిన ఒక సర్టిఫికేటు, ఆ తర్వాత రిలవెంట్ సర్టిఫికేట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ క్లైమింగ్ ఎక్స్ సర్వీస్మెన్కు సంబంధించిన సర్టిఫికేటు అండ్ రిలవెంట్ సర్టిఫికేట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ద ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సంబంధించిన ఒక సర్టిఫికేటు. ఈ విధంగా అన్ని రకాల సర్టిఫికేట్స్ కంపల్సరీగా అక్నాలెడ్జ్మెంట్ కార్డు ఈ విధంగా అన్ని ఉండవలసి ఉంటుంది. ఇక్కడ ఏవైతే సర్టిఫికేట్స్ మనం డిస్కస్ చేసామో ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ చేసి మాత్రమే మీ అప్లికేషన్ ఫామ్తో పాటు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ అప్లికేషన్కి కూడా డీడీ అనేది 500 రూపాయలు తీయవలసి ఉంటుంది. డిఎంహెచ్ఓ సిద్దిపేట పేరు మీద డీడీ అనేది తీయాలి. తర్వాత నెక్స్ట్ ఈ డీడీ కాపీ ఒరిజినల్ కాపీ కూడా మీరు మీ యొక్క సర్టిఫికేట్స్తో పాటు అప్లికేషన్ ఫామ్తో పాటు ఇంక్లూడ్ చేసి పంపించవలసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకు అందించాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు ప్రసాదించండి.